అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం యువతీ యువకులకి చాలా బాగా ఉపయోగిస్తుంది. వాళ్ళందరూ కూడా అంటే టీన్ ఏజ్ అంటాం కదా, 13 to 19 వాళ్ళందరికీ, ఎదుగుతున్న పిల్లలకి అందము, ఆకర్షణ, ఆరోగ్యము, అంతేకాకుండా ఆడ మగ వీళ్ళెవళ్ళైనా జబ్బు పడి ఆ జబ్బు తగ్గిన తర్వాత నీరసంగా ఉండడము, శరీర సౌష్ఠవం దెబ్బతిండము ఇలాంటివి ఉన్నట్టయితే ఇది ఇష్టదైవం ముందే కూర్చోండి. ఇది శివ సంబంధమైన స్తోత్రమే. ఇష్టదైవం ముందే కూర్చోండి, తప్పనిసరిగా 108 సార్లు ఒక 45 రోజులు చదవండి. తరువాత మీ ఓపికను బట్టి రోజుకి 27 సార్లు చదువుకోండి. 108 సార్లు చదివినప్పుడే నైవేద్యం పెట్టండి, తేనె కానీ పళ్ళు కానీ ఏదో ఒకటి. రాత్రిళ్ళప్పుడు నిద్రపోయే ముందు 3 సార్లు మనసులో అనుకోండి. కాళ్ళు చేతులు కడుకొచ్చి కూర్చుని 3 సార్లు అనుకోండి. మీకు తెలియకుండానే మీ శరీరం లోపల ఆరోగ్యం వస్తుంది. ఎదుగుతున్న శరీరాలైతే ఆ మార్పు, ఆకర్షణ ఉంటుంది. మీరంతా ఎక్కడెక్కడికో జిమ్ములకి వాటికి వెళ్ళి లేదా బౌటిక్కలకి వెళ్ళి ఏదో చేసి యాతన పడి వస్తుంటారు. సరే, అవి మీ ఇష్టం. ఇది చాలా అందమైనటువంటి సన్నివేశం. తేనె నివేదన చెయ్యండి. ఇది ఋగ్వేదంలో ఒక మంత్రంలో చివర సుమృడీకాయ మీడుషే అని చెప్పి వాయుదేవతకి, అగ్నికి, రుద్రునికి కూడా స్తుతించిన ఓ మంత్రం ఉంది. ఆ భాగం తీసుకున్నారు ఇక్కడ. సుకపోలాయ సులలాటాయ సుభ్రువే సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే. కొన్నిసార్లు ఆడపిల్లలకి సంబంధాలు వచ్చిపోతున్నాయండి. అందంగా లేదంటున్నారు వాళ్ళు, చూడముచ్చటగా లేదంటున్నారు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. దానికోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేసుకొస్తుంటారు. అక్కర్లేదు. అలాంటి పిల్లల చేత అవాంతరం లేని రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లక్ష్మీ పూజ చేసి, గౌరీ పూజ చేసి, అలాగే కృష్ణాష్టకం కానీ శివాష్టకం కానీ చదువుకుని ఆ బొట్టు పెట్టుకుని పాలు నివేదన చేసి కొద్దిగా తేనె కలిపి ఈ మంత్రాన్ని మాత్రము ఒక 27 సార్లు చదువుకోమనండి. చక్కటి పెళ్లి సంబంధం కూడా వస్తుంది. ఇది మగపిల్లలకు కూడా వర్తిస్తుంది. సుకపోలాయ, మంచి చిక్కిళ్ళు కలిగిన అమ్మవారికి లేదు స్వామికి సుకపోలాయ, ఇది స్వామికే చెప్తున్నాం. సుకపోలాయ. సులలాటాయ, లలాటం అంటే నుదురు, అందమైన నుదురం కలిగిన వాడికి. సుభ్రువే, మంచి కనుబొమలు, చాలా అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న కనుబొమలు కలిగిన వాడు. సుదేహాయ, అద్భుతమైన దేహము, ఎంతటి గొప్ప ఘనమైన దేహం అండి అది. నమస్తుభ్యం. సుమృడీకాయ, మృడీకము అంటే మాకందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తావు, ఆనందాన్ని పెంచుతావు. మీడుషే, గొప్పదైన సంపదలన్నీ ఇచ్చేవాడివి. కపోలం అంటే అర్థమేమిటి? కంపతి భక్షణ సమయే. ఏమైనా తింటున్నప్పుడు దవడ కదులుతుంటుంది. అందుకని తింటుంటే కళ్ళు కదలవు, చెవులు కదలవు. ఇదంతా అంటే ఆనందంతో కళ్ళు కదిలించవచ్చు, కానీ నవ్వులుతున్నప్పుడు దవడలు కదులుతుంటాయి. అందుకనే చిన్నపిల్లలు తింటున్నప్పుడు తల్లులు చూస్తారు. ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు తల్లులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, నాన్నలేమో ఐపీఎస్లోను. ఏం చేత పిల్లల్ని కలిపి ఆడేసి తల్లుల దగ్గర పడేస్తారు. వాళ్ళు కాస్తాను అంటే అమ్మాయి అబ్బాయి కూడాను. అంచేత ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీసు, ఆయనేమో ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ. బతుకులు అలా తగలడుతున్నాయి. తల్లి బిడ్డకి పెట్టేటప్పుడు, తింటున్నప్పుడు దవడక నవిలి తినరా బాబు, మింగేకురా
ఎలా చెప్తున్నాడే చూసిందా? ఇగో ఇది కపోలాయ కంపతి, అదేమిటి? భక్షణ సమయే కంపత, చెక్కిలి. దాన్ని బట్టి ఆ సౌందర్యాన్ని ఊహించవచ్చు. సుకపోలాయ సులలాటాయ, లలాటము, నీ ముఖ కవళికలన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి. అంటే ఏమిటి? నీలో భావాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. మాటలంటావు, మాటలన్నా నోటితో అవునని నొసటితో కాదుంట సామెత ఉంది సరే. నొసలు దానికి సంకేతము. నీ హృదయంలో ఉన్న భావాలన్నిటి కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నది. అందుకని సులలాటాయ, శుభ్రువే, కనుబొమలు దిద్ది తీర్చినట్టుగా. ఈ మూడు ఒకప్పుడు పెళ్లి కూతుర్లో చూసేవారు. ఆ అమ్మాయి కూడా కూర్చున్న తర్వాత లలాటం చూసేవారు. అమ్మ ఒకసారి తలెత్తమ్మా. అప్పుడు పెళ్లి చూపులు ఇష్టం ఉన్నాయా లేదా, ఆ పిల్లకి ఏమన్నా వేరే వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ లలాటం మీద చూసేవారు. శుభ్రు, కనుబొమలు ప్రశాంతంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా. ఓ కవిగారు చేశారు, మహానుభావుడు, ఎవరు బాలగంగాధర తిలక్ అనుకుంటా, అమృతం కురిసిన రాత్రిలో, భూమధ్యరేఖ దగ్గర కన్నా ఆడవాళ్ళ భ్రూ మధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువ అన్నాడు. ఒకలాగా కనుబొమలు కదిలే అంటే అది గుర్తు చెప్పేయచ్చు అనమాట. ఆశ్చర్యానికి దుఃఖానికి వీటన్నిటి కూడా. శుభ్రువే సుదేహాయ, ఏం దేహమయ్యా, దిగు ఉపజయే, అది ఎదుగుతూ పెడుతుంది, ఎదుగుతున్నా బాగుంటుంది. మనం ఉంటాం, గట్టిగా చేస్తే బొద్ద వచ్చేస్తుంది, అక్కడిని తగ్గించుకోవడానికి రకరకాల మందులు. సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే. భగవంతుడా, ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న నువ్వు అంగ ప్రత్యంగాలని మేము ఆనందంగా ఆస్వాదిస్తాం. రాముడి గురించి తెలుసంటే సీతమ్మ అడిగింది ఎలా ఉన్నాడు రాముడని. రామచంద్రస్వామి గురించి వర్ణించాడు. మొత్తం 40 శ్లోకాలు సాముద్రిక వర్ణన. ఆయన దంతాలు ఎలా ఉంటాయి, కందులు ఎలా ఉంటాయి, నడక ఎలా ఉంటుంది. పాపం గోరఖ్పూర్ గీతాపతి వాళ్ళు ఒకప్పుడు ఈ శ్లోకాలు ఎత్తేసారు. అసహ్యంగా ఉందండి ఈ వర్ణంత అంగాంగం దేనికని. తర్వాత వాళ్ళు పెద్దలు చెప్పారు, లేదే వాల్మీకి రామాయణం ఉంది, సాముద్రిక శాస్త్రం బట్టి చెప్పొచ్చు దాన్ని అంటే అప్పుడు మళ్ళీ వాడు ప్రింట్ చేశారు, అది వేరే సంగతి. అంచేత ఇక్కడ సుకపోలాయ సులలాటాయ శుభ్రువే సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే. అంతేకాదు, ఇంటర్వ్యూలకు వెడితే మీరు కూర్చున్న విధానం, అక్కడ మంచినీళ్ళు వస్తే తాగుతున్న విధానం, పట్టుకున్న విధానం, ప్రశ్నలు అడుగుతుంటే నీ నుదుటి మీద ఇంత ఉందండి. ఈమె ఏం చెప్తే మీరు వినరు. ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి అమీర్పేట లాంటి చోట్ల, అక్కడ వారానికి 50,000 ఖర్చు పెట్టుకుని అక్కడ మనం శిక్షణ పొందొచ్చామండి. ఇలాంటి చిన్నప్పటి నుంచి చెప్పారు మాకు. నేను నుదుటిని బట్టి గుర్తుపట్టి చెప్పేవారు వాళ్ళు. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి మనకి రామాయణంలో అన్ని చోట్ల ఉన్నాయి. సరే ఉంచండి. అందుకని ఇది మనం చదవండి జాగ్రత్తగా. 108 సార్లు మంచిది, లేదా 21 సార్లు. రాత్రిళ్ళు కూడా ఒక 11 సార్లు చదువుకోండి, కాళ్ళు చేతులు కట్టుకుని. మీకు మంచి ఫలితం లభిస్తుంది. అది విశేషం. ఇక తర్వాత నిరంతర ఉత్సాహం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫోబియా ఇలాంటివి ఉంటాయి. అలాంటి పిల్లలకి నిరంతరం ఉత్సాహం, బద్ధకం వదిలిపెట్టి ఎప్పుడు ఆనందపడుతూ ఉంటాం. మరొకరి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నత్తి కానీ మరుడి ఇలాంటివన్నీ పోతాయి. వందేహం దేవం ఆనంద సందోహం. నిరంతరము ఆనందంగా ఉన్నవాడిని చూస్తే మనకు ఆనందంగా ఉండబుద్ధి అవుతుంది కదా. ఎంత లేదన్నా ఎన్ని కష్టాలున్నానో. అందుకనే సినిమాల్లో పెడితే అక్కడ కమెడియన్ అవుతూనే మనం అవుతాం కదా, అది మనం అక్కడ లేదు కదా. అదనమాట. వందేహం దేవం ఆనంద సందోహం లాస్య సుందరం. స్వామి తాండవం కదండి. మగవాళ్ళు నాట్యం చేస్తే తాండవం అంటారు, ఆడవాళ్ళు నాట్యం చేస్తే లాస్యం అంటారు. లాస్య సుందరం ఏమిటి అంటే స్వామి లోపల అమ్మవారు కూడా ఉంది కదా. అందుకని తాండవం నువ్వు అనుకున్నావు, లాస్య సుందరం. ఆ లాస్యంలో కూడా అందం ఉంటుంది. సమస్త జగతాంనాథం, సకల జగత్తుకి కూడా నడిపించేవాడు. నాథుడంటే భర్త అని చెప్తారు, కాదు. పొగరెక్కిన ఎడ్లని లొంగదీయడానికి పల్లెటూళ్ళల్లో, గోదావరి జిల్లాల్లో మైసూరు ఎడ్లను ఉండేవి. వాటికి ముక్కుకి తాడు పోసేవారు, సగం పొగరు దిగిపోతుంది. మామూలు ఎడ్లకి వేసేవారు కాదు, అది ముక్కుకి తాడు వేయడానికి. ఆ ముక్కుకి తాడు పేరు నాద.
నాసారజ్జువు. అందుకనే ఒకప్పుడు తెలుగులో సామెత ఉండేది, అల్లరి చేసే ఆడపిల్లకి, రేపు పిడివాడు వస్తున్నారు, ముక్కు తాడేసేవాడు వస్తాడు అంటే పొగరు తగ్గిస్తాడు, నాద. అందుకని సమస్త జగతాం నాదం, జగత్తంతా పొగరెక్కిన ఎద్దులా ఉంటే నువ్వు ముక్కుకి తాడు వేసినట్టుగా లాగేవాడివి. ఒక్కొక్క పదం వెనకాల ఎంత లోతైన అర్థం ఉందో మేము ఉత్తములైన ఆచార్య దగ్గర తెలుసుకోగలిగాం, మీకు అందిస్తున్నాం. సమస్త జగతాన్నాదం సదసస్పతిం, సదస్సులగిపతి. సదస్సు అంటే వేద మంత్రము, వాటన్నిటికీ కూడా పతివయ్యా నువ్వు. సదసస్పతిం అద్భుతం. అసలు ఇలాంటివాడు ఇంతకుముందు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు, ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటావు నువ్వు. అలాంటి నీకు నమస్కారం. వందేహం దేవం ఆనంద సందోహం. దేవశబ్దం అంటే దేవుడే కాదు, ఆటలాడేవాడు, ఆటలో గెలిచేవాడు, తన గుణముల చేత వ్యాపించేవాడు, మన గుణములలో ఉండే దోషాలు తొలగించేవాడు. ఇంత అర్థం ఉంది. తాను ఓడిపోయి కూడా భక్తుడి చేతిలో గెలిచినట్టుగా భావించేవాడు, భక్తుణ్ణి గెలిపించేవాడు, దేవశబ్దం ప్రకాశించేవాడు. ఇన్ని అర్థాలున్నాయి. అందుకని వందేహం దేవం ఆనంద సందోహం లాస్యసుందరం సమస్త జగతాం నాదం సదసస్పతిం అద్భుతం. ఇవి వేదపాదస్తవం అని చెప్పి ఏదో మామూలు శ్లోకాల్లా కాదు, నిత్య జీవితంలో ఉపయోగించేలాంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. ఇక తరువాతది భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగము. అనురాగం ఎందుకు చెడిపోయింది, ఎవరి కారణము, ఎవరి తప్పు? వాడెవడో జనాభా లెక్కలవాడు వచ్చాట, కాలికి మీద కొట్టాడు. ఏమిటయ్యా ఏం కావాలి నీకు అంటే, ఇంటి యజమాని ఎవరండి, అత్తిరికే కొట్టుకు వస్తున్నాం లోపల అన్నట్టు భార్యాభర్తలు ఇద్దరు. అలా ఉంటుంది కాదు. వాళ్ళ మధ్య అనురాగం ఉండడానికి చక్కటి శ్లోకం ఉంటుంది. అదేమిటి? ఇది అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. ఏమిటి? అర్ధాలకం. స్వామికి జుట్టు ఉంటుంది, మనకి క్యాలెండర్లో స్టైలిష్గా ఉంటుంది కాదు, పిలక ఉంటే వెనక్కి ఉంటుంది సరే, అటుపక్కనే పృష్ఠశిరోభాగము అటుంటుంది, పృష్ఠశిరమే అక్కడ కపర్ది అటుంటాయి జుట్టు, అది ముందుకేసుకుంటాడు ఆయన. నేను గంగ కోసం అని చెప్పి ముందు భాగమంతా ఖాళీయే, అది అసలు రూపం. అర్ధ అలకం. అల్లా ఉన్నా కానీ ఒక పక్కని ముంగురుట, అంటే ఇటుపక్క అయ్యవారు అటుపక్క అమ్మవారు. అయ్యవారి వైపు గిలాబాలా ఉంటుంది, అమ్మవారి వైపు ముంగుర్లు పడుతుంటాయి, ముందు పడుతుంటాయి కుర్లు. అర్ధాలకం దీని అర్థం అది. అర్ధాలకం అవస్త్రార్థం అంటే ఆ వస్త్రార్థం. ఈయన పక్కన దిగంబరుడు కదా సగం, అటుపక్కని వస్త్రం ధరించి ఉంటుంది. మీరు పల్లెటూరి వాళ్ళు పకటి వేషాలు వేస్తే అర్ధనారీశ్వరుడు వేషం వేసేవాడు చూడండి, ఒకలాగా. అంచేత అవస్త్రార్థం. అస్థి ఉత్పల దళస్రజం. యువతల పక్కనేమో ఎముకలు, అవతల పక్కనేమో పుష్పాలు. ఇది ఎక్కడ గొడవయ్యా? రెండు రకాల పుష్పాలు, ఒకటి అస్థి ఉత్పల దళస్రజం. అర్ధపుం లక్షణం. పూర్తిగా మగవాడు కాదు, పూర్తిగా ఆడ కాదు, ఎలా చెప్పాలయ్యా? అర్ధపుం లక్షణం, సగమే పురుష లక్షణం కలిగినవాడు. వందే పురుషం కృష్ణ పింగళం. అటుపక్కని కృష్ణ స్వరూపం, ఇక్కడ ఈ పక్క కృష్ణ పింగళం. అర్ధనారీశ్వర తత్వము. ఎందుకయ్యా ఎముకలంటే, రాహు ఆ అమృతం యొక్క చుక్క తాగాడు, తాగితే విష్ణు చక్రం రాగానే వాడు 100 రూపాయలు ఇస్తాడట. 100 రూపాయలని చీల్చి చెండాడింది విష్ణు చక్రము, వాడి ఎముకలన్నీ కింద పడ్డాయి. వాడి కోసం అని చెప్పి ఆ ఎముకలు ఆభరణంగా ధరించాడు పరమాత్మ. ఇది మనకి భాగవతంలో, దేవి భాగవతంలో, శివలింగ పురాణాల్లో ఉంది, ఎవళ్ళు చెప్పరు. భక్తుడికి ప్రేమ చూపించడం కోసం అలాంటిది అర్ధనారీశ్వర. అంతేకాదు సంవత్సరంలో చైత్రమాసం చిత్రా నక్షత్రం దగ్గర నుంచి 6 నెలలు పురుష భాగము, అలాగే ఆశ్వయుజమాసం అశ్విని నక్షత్రంతో 6 నెలలు అది స్త్రీ భాగము. అంటే సంవత్సరం అంతా అర్ధనారీశ్వర తత్వం. పూర్వ భాగము చైత్రం, అది పురుష భాగము, అందుకనే రాముడిగా వచ్చాడు. ఆశ్వయుజమాసంలో అమ్మవారు, ఇడు స్త్రీ. ఇంత ఉందండి బ్రహ్మాండంగాను. మరి ఎవరన్నా పురాణ పండితులు చెప్పేదో మాకైతే తెలియదండి. ఇది మేము
మేము వేదంతో ఆధారంగా చెప్తున్నాం. అందుకని అర్ధపుం లక్షణం వందే కృష్ణం పురుషం కృష్ణ పింగళం. ఇది అర్ధనారీశ్వరతత్వమే సృష్టికి మూలమయ్యింది. అందుకని ఇది తైత్రీయ అనుసంధానం చేసింది. అంచేత అర్ధనారీశ్వరుడు అంటే అర్థం సగం పురుష సగం స్త్రీ అని కాదు. పురుషుల లోపల స్త్రైణం ఉంటుంది, స్త్రీల లోపల పౌరుషం ఉంటుంది. పురుష అంటే ఆధారపడకుండా తనంతట తాను చేయగలిగే తత్వం పేరు పౌరుషము. ఆధారపడి ఉండుట స్త్రీత్వము. అందుకని స్త్రీలలోనూ ఇండిపెండెంట్గా సాధించగలిగిన స్థితి ఉందే, అది పురుష లక్షణము. మగవాళ్లలో కూడా ఆధారపడి ఉండాల్సిన స్థితి ఉంటుంది, అది స్త్రీ లక్షణము. చిన్న తేడా, మగవాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవాలి, కుడి పక్కకి ఎత్తుకుంటారు. ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఎడం పక్కకి ఎత్తుకుంటారు. ఎందుకండి ఆలోచించండి. ఎప్పుడైనా ఎడం పక్కన ఎత్తుకున్నా అంటే రక్షణ బాధ్యత నాది అని చెప్పడానికి. కుడి పక్కన ఎందుకు, నీకు అన్నీ నేను చూసుకుంటా కదా. ఇప్పటికీ మీరు 10 మందితో నడిచి వెళ్ళేటప్పుడు మీకు తెలియకుండానే ఎడం పక్క నడిచారనుకోండి, దాని పేరెంటల్ ఫీలింగ్ అంటారు సైకాలజీలో. ఇంత అర్థం ఉంది అర్ధనారీశ్వర తత్వం అంటే. అంతే తప్ప ఇలా గీత గీసేసి ఇటు ఆడాయిడు మగ దీనికోసం కాదండి. వేదాంత అర్థము జైమిని స్తోత్రంలో అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి పరమశివునికి నమస్కారము అని చెప్తూ ఇప్పటికి ఆపుకుందాం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.